నుంచి అదొక రోత వచ్చేసింది ఆయనకి. అందుకని ఆ వాసన భరించలేక వెల్లుల్లి అంటే విషం అనేటువంటిది ఆయనలో నరాలలో జీర్ణించిపోయింది. సరే, ఇది బాగానే ఉంది. అసలు వెల్లుల్లి స్పిరిచువాలిటీకి పనికొస్తుందా పనికిరాదా? ఏదైనా కానీ సైన్స్ చెప్పాలి కదా. మాట్లాడకయ్యా, అది మనం తెలుసుకోవాలి. 2001 సంవత్సరంలో డాన్ ప్యారిస్ అండ్ ఇలోనా సిల్కే అని ఇద్దరు అమెరికన్స్ వచ్చారు. వాళ్ళకి ఏంటంటే ఇండియాలో ఎక్కడో ఒకటి స్థలం తీసుకుని ఓ ఆశ్రమం పెట్టి సెటిల్ అయిపోదామని. ఆయనతోటి మేము హోటల్కి వెళ్ళి మేడం కూడా వచ్చింది. మాట్లాడే వాళ్ళందరూ కూడా చాలా ప్లీజ్ అయ్యారు. పొద్దున్నే ఇంటికి బ్రేక్ఫాస్ట్ పిలిచాం. పత్రిజీ ఇంటికి వాళ్ళిద్దరు వచ్చారు. వచ్చి రాగానే వాళ్ళకి పూరి కూర వండి పెట్టాం. ప్లేట్లో పెట్టగానే వాడు ముక్కు తెరిపెట్టి వాసన చూస్తున్నాడు. వై యువర్ స్మెల్ ఇట్ అన్నా, వెదర్ ఇట్ ఈజ్ గార్లిక్ ఆర్ నాట్ ఐ విల్ చెక్ ఇట్ అవుట్ అన్నాడు. అప్పుడు పత్రిజీ ఏమన్నారంటే, గార్లిక్ ఎందుకు తినకూడదు? నేర్చుకోవడం అంటే పత్రిజీని చూసి నేర్చుకోవాలి. ఆయన పత్రిజీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చారు కదా. వాడు ఆ మాట అనేసరికి ఆయన దగ్గర ఎలా నేర్చుకోవడానికి ఒబీడియంట్గా మారిపోలో అప్పటికప్పుడే మౌళ్ళు అయిపోతారు సార్. అదే ఆయన నుంచి నేర్చుకోవాలి మనం. నాకన్నా గొప్పవాళ్ళు ఎవడో లేడో అనేటువంటి తల బిరుస్తూ ఉంటాం, కానీ ఆయన దగ్గర అది ఉండదు. ఎంత చిన్నమాడైనా వాడి దగ్గర నేర్చుకోవడానికి వెళ్తారు. అలా చెప్పు స్వామి అని ఆయన తినే తిండి కూడా ఆపేశారు. అప్పుడు ఆ డాన్ ప్యారిస్ చెప్పాడు, లండన్ విశ్వవిద్యాలయంలో ఒక పరిశోధన చేశారంట. ఎవరైతే వెల్లుల్లిపై తింటారో ఆ వెల్లుల్లిపై వైబ్రేషన్ శరీరంలో రాత్రిపూట మీ భౌతిక శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిపడడానికి అంతరాయంగా మారతాయంట దాని తరంగాలు, దాని వైబ్రేషన్స్. సో ఎవరైతే ధ్యానంలో నిష్ణాతులు కావాలనుకుంటారో, ప్రతిరోజు వాళ్ళ యాక్చువల్ బాడీ రిలీజ్ చేయాలనుకుంటున్నారో, అలా రిలీజ్ చేసేటువంటి ప్రక్రియలో రిలీజ్ కాకుండా ఆపేటువంటి గుణం ఆ వెల్లుల్లి వైబ్రేషన్కి ఉంది. మెడికేటెడ్గా అది చాలా మంచిది. బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ తీసేస్తుంది, భౌతిక శరీరంలో ఉండే రుగ్మతలన్నీ పోగొడుతుంది. కానీ భౌతిక శరీరం మనం కాదు కదా. వీఆర్ నాట్ బాడీ, వీఆర్ ద సోల్స్. అందుకని మీరు వెల్లుల్లిపై తింటే 7 రోజులు దాని యొక్క వైబ్రేషన్స్ అన్ని శరీరంలో ఉంటాయి. ఆ సూక్ష్మ శరీరం సెపరేట్ కాదు, మీకు మెడిటేషన్ కుదరదు. అందుకోసం ధ్యానులు వెల్లుల్లిపై తినకూడదు అని రీసెర్చ్ చేశారు వాళ్ళు. అదే ఆయన చెప్పారు. ఆ రోజు నుంచి ఇదే ప్రచారంలో తీసుకొచ్చి వెల్లుల్లిపై తినడం మానిపించారు. అది. థ్యాంక్ యూ.